దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపం చేసుకుందాము. ప్రభు యొక్క పరిశుద్ధమైన బలలో పాల్పొందిన కొరకు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. 9వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. 2 కొరింథీ 8 9వ వచనం. మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. చదువుని భాగంలో ఇందాక ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృపను గురించి మనం జ్ఞాపం చేసుకుంటూ వచ్చాం. ఆ కృప మనకు రక్షణ ఇచ్చింది. ఆ కృప మనకు రక్షణ ఇచ్చింది. ఆ కృపే మనకు పరలోక రాజ్యాన్ని కూడా చేర్చేది. కాబట్టి జ్ఞాపం చేసుకున్నా. మరి ఆ కృపను గురించి మరికొన్ని సంగతులు జ్ఞాపం చేసుకున్నా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా అనే మాట దైవజనుడు చెప్పాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా అనే మాట దైవజనుడు తెలియజేసుకోవచ్చు. ద గ్రేస్ ఆఫ్ జీసస్ అనే మాట, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప. ఎరుగుదమా కృపను గురించి మాట్లాడతాం, కృపను గురించి చదువుతాం, కృపను గురించి వింటున్నాం, కృపను గురించి నేర్చుకున్నాం. ఎరుగుతున్నామా? కృప ఎటువంటిది అనే సంగతి మనం అనేక మార్లు మర్చిపోయే వారంగా ఉంటాం. లేకపోతే తెలిసినా కానీ అది మనకు పూర్తిగా అర్థమయ్యేదిగా కనబడదు. ఎందుకంటే కృప ఆకాశం కంటే ఎత్తైనది అనే మాట దైవజనుడు చెప్తూ వచ్చాడు. ఆకాశం కంటే ఎత్తైనది, ఆకాశం కంటే ఎత్తైనది. మన కన్నులు ఆకాశాన్ని ఎంతవరకు చూడగలం? కొంత దూరమే. ఆ పైన వాటిని మనం చూడలేం. పైన ఉన్న వాటిని మనం ఏం చేయలేమో చూడలేం. కొంతమేర వారికి మాత్రమే చూడాలి. అట్లాగే మన మనస్సు కూడా కొంతవరకు మాత్రమే దేవుని యొక్క వాక్య సత్యాన్ని ఎరగగలుగుతుంది. చెప్తాం, మాట్లాడతాం, కానీ అనేకసార్లు దేవుని కృప అంటాం, కానీ అది మనకు సంపూర్ణంగా అర్థం కాదు. సరే, ప్రభువుని అడుగుదాం. ప్రభువా, నీ కృపను గురించి మరికొంచెం నాకు నేర్పించవాలి. ఆయన నేర్పిస్తాడు. సరే, ఈ దినమున కొన్ని మాటలు జ్ఞాపం చేసుకుందాము దేవుని కృపను గురించి. ఆ కృప ఇంకా ఎంతో గొప్పది అనే కొన్ని మాటలు జ్ఞాపం చేయాలని ఆశపడుతున్నాను. రండి, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 15వ వచనం నుంచి 25వ వచనం వరకు మనము మార్చి చదువుదాం. ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం మీరు చదువుతూ ఆ రీతిగా ఈ యొక్క భాగాన్ని చదువుకుందాం. నెహెమ్యా 9వ అధ్యాయము 15వ వచనం నుంచి 25వ వచనం వరకు మాటలు మనము చదువుకుందాం. 15వ వచనం చదువుతున్నాను. వారి ఆకలి తీర్చుటకు ఆకాశం నుండి ఆహారమును, వారి దాహమును తీర్చుటకు బండలో నుండి ఉదకమును తెప్పించితివి. వారికి ప్రమాణం చేసిన దేశమును స్వాధీనపరచుకున్న వలనని వారికి ఆజ్ఞాపించితివి. వారు విధేయులగుటకు మనసు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకం చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకొని తాముండు వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును, దయావాత్సల్యతలు గలవాడును, దీర్ఘశాంతమును బహుకృపయు గలవాడవునై ఉండి వారిని విసర్జింపలేదు. 18వ వచనం. వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై వారిని విసర్జింపలేదు. మార్గము గుండా వారిని తోడుకొని పోవుటకు పగలు మేఘస్తంభమును, దారిలో వారికి వెలిగించుటకు రాత్రి అగ్నిస్తంభమును వారిపై నుండి వెళ్ళిపోక నిలిచెను. మన్నాను ఇయ్యక మానలేదు, వారి దాహమునకు ఉదకమిచ్చింది. నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరాలు వారిని పోషించితివి.
వారి వస్త్రములు పాతగిలిపోలేదు, వారి కాళ్ళకు వాపు రాలేదు. ఇదియుగాక రాజ్యములను జనములను వారికి అప్పగించి వారికి సరిహద్దులను ఏర్పరిచింది గనుక వారు సీహోనును హెష్బోను రాజు యొక్క దేశమును బాషానునకు రాజైన ఓగు యొక్క దేశమును స్వతంత్రించుకొనిరి. వారి సంతతిని ఆకాశపు నక్షత్రములంతా విస్తారంగా చేసి ప్రవేశించి స్వతంత్రించుకున్నట్లు వారి పితరులకు నీవు వాగ్దానం చేసిన దేశంలోనికి వారిని రప్పింపగా 24 చదవండి. ఆ సంతతి వారు ప్రవేశించి ఆ దేశమును స్వతంత్రించుకొని నీవు కనానీయులను ఆ దేశ నివాసులను జయించి తమకు మనస్సు వచ్చినట్లు చేయుటకు వారి రాజులను ఆ దేశ జనులను వారి చేతికి అప్పగించితివి. 25వ వచనం అందరూ కలిసి చదువుకుంది. అప్పుడు వారు ప్రాకారములు గల పట్టణములను ఫలవంతమైన భూమిని స్వాధీనపరుచుకొని సకలమైన పదార్థములతో నిండి ఉన్న ఇండ్లను త్రవ్విన బావులను ద్రాక్ష తోటలను ఒలీవ తోటలను బహు విస్తారంగా ఫలించు చెట్లను వశపరుచుకొని అలాగున వారు తిని తృప్తి పొంది మదించి నీ మహోపకారమును బట్టి బహుగా సంతోషించిరి. ఇక్కడ నెహెమ్యా భక్తుడు దేవుని కృపను గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. దేవుని కృపను గురించి అనగా దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చిన మాట్లాడినప్పుడు కూడా దేవుని కృపను గురించి కొన్ని సంగతులు నెహెమ్యా భక్తుడు ఇక్కడ వివరిస్తూ వచ్చాడు. దేవుని కృప ఎటువంటిది అనే మాటను జ్ఞాపకం చేసుకోవడం అంటే ఆయన కృపను ఎరుగుట కొరక ఈ భాగం మనకు కొంత సహాయం చేసేదిగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇశ్రాయేలులు అరణ్యములో బయలుదేరారు. ఐగుప్తు దేశం నుండి విడిపింపబడి అరణ్యంలో నడిపించబడుతున్న వేళ వారికి దేవుడు ఏమి ఇచ్చారంటే 15వ వచనంలో వారి ఆకలి తీర్చుటకు ఆకాశం నుండి ఆహారమును వారి దాహం తీర్చుటకు బండలో ఉండి ఉదకమును తెప్పించితివి. ఏమంటున్నాడు ఆయన? ఏమిచ్చాడంటే వారికి ఆకాశం నుండి ఆహారం వచ్చింది, బండలో నుండి నీరు వచ్చింది. వారికి కనబడుతుంది అద్భుతం. ప్రతి దినము లేవంగానే వారి కొరకు ఆహారం సిద్ధపరచబడుతుంది. ఎక్కడి నుంచి వస్తుంది? అది ఆకాశం నుండి మన్నా కురిపించబడుతుంది. రెండవదిగా బండ నుంచి ఏమొస్తుంది? వారికి నీరు కనబడుతుంది, నీరు వస్తుంది. చక్కగా దేవుడు వారిని పోషిస్తున్నాడు. దేవుడు వారిని పోషించి అంటాడు, మీరు వెళ్ళండి ఆ దేశాన్ని స్వాధీనపరచుకోండి అంటే వారు ఏం చేయలేదంట. అక్కడ 17వ వచనంలో కొన్ని సంగతులు ఉన్నాయి, 18వ వచనంలో ఇంకొక సంగతి ఉంది. 5 సంగతులు ఉన్నాయి దేవునికి వారు విరోధంగా చేసినవి. దేవుడికి ఇష్టం లేనివి వారు చేస్తారు. ఏం చేశారంట? 17వ వచనంలో ఉంది. మొదటిగా విధేయులగుటకు మనస్సు లేదంట. వాళ్ళకి ఏం లేదు? విధేయులగుటకు ఏం లేదు? మనస్సు లేదు. రెండోది ఏంటంటే వారు ఆయన చేసిన అద్భుతములు ఏం చేయలేదు? జ్ఞాపకం చేసుకోలేదు. తర్వాత మూడోది ఏంటంటే మనసుని ఏం చేసుకున్నారంట? కఠినపరుచుకున్నారంట. కఠినపరుచుకుని నాలుగోది ఏం చేశారంటే అక్కడ తిరుగుబాటు చేశారనే మాట ఉంటుంది. వారు మరలా మేము వెళ్ళిపోతాం ఐగుప్తు దేశానికి అని చెప్పి దేవునికి తిరుగుబాటు చేశారు. నాలుగోది ఏం చేశారు? తిరుగుబాటు చేశారు. 5వదిగా 18వ వచనంలో ఉంది చివరి మాట, నీకు బహు విసుగు పుట్టించారు. ఏం చేశారంటే ఆయనకి బహు విసుగు పుట్టించారు. ఒక పోతతోడు చేసుకున్నారు, ఇదే దేవుడు అని చెప్పి దేవునికి అంట విసుగు పుట్టించారు. 5 విధాలుగా వారు ఆయనకు విరోధమైపోయారు. 5 విధాలుగా ఏమైపోయారు వాళ్ళు? విధేయులగుటకు మనస్సు లేదంట. రెండోది అద్భుతాలను ఏం చేయట్లేదు? జ్ఞాపం చేసుకోలేదంట. మూడోదేమో మనసుని ఏం చేసుకున్నారంట? కఠినపరిచేసుకున్నారంట. నాలుగోదేమో తిరుగుబాటు చేశారంట. 5వది ఏం చేశారంటే విసుగు పుట్టించారంట. ఏం చేశారు? ఆయనకు విసుగు పుట్టించేస్తారు. నిజంగా ఎంత ఇష్టం లేని వారుగా ఉండిపోయారో, ఎంత అయిష్టమైన కార్యాలు చేశారో దేవునికి విరోధంగానే వారు నిలబడతారు. విధేయులగటానికి అసలు ఇష్టపడలేదంట. దేవుడు చెప్తున్నది ఏది కూడా వినడానికి ఇష్టపడలేదు. వాళ్ళు విధేయులు అవడానికి ఏం చేయలేదు? ఇష్టపడలేదు. ఎన్ని అద్భుతాలు! ప్రతిరోజు అద్భుతమే. ఆకాశం నుండి ఆహారం రావడం, బండ నుండి నీరు రావడం సామాన్యమైన సంగతి కాదు. అందునే ఎంతమంది 6 లక్షల కాల్బలము, వారి పిల్లలు, వారి భార్యలు, వారి తల్లులు, తండ్రులు వీరందరూ కలుపుకుంటే దాదాపుగా 20 లక్షల మందికి ఆహారం వస్తుంది. ఎక్కడి నుంచి? ఆకాశం నుంచి 20 లక్షల మందికి ఆహారం ఉదయకాలమే వస్తుంది. ఇదంతా కూడా చూస్తూ కూడా వారు ఏం చేయలేదంట? అద్భుతములను ఎంత అద్భుతం చేస్తున్నా కానీ వారు అద్భుతం ఏం చేయలేదు? జ్ఞాపం చేసుకోలేదు. మూడవదిగా మనసుని ఏం చేసుకున్నారు? కఠినపరిచేసుకున్నారంట.
కఠినాత్ములు అయిపోయారు, తిరుగుబాటు చేశారంట. దేవుడే ముందుకెళ్ళమంటే ఏమంటారు వీళ్ళు? మేము వెనక్కి వెళ్తామంటారు. దేవుడేమంటున్నాడు? క్షమించండి, కనాను దేశాన్ని స్వాధీనపరచుకోండి అయ్యా అంటే వీళ్ళు అంటారు మేము ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతాం అంటారు. ఐదోదిగా ఒక దూడను చేసుకుని అంటారు నీ దేవుడు ఇదే అని చెప్పి ఆయనకు బహు విసుగు పుట్టించారంట. విసుగు ఎంతగా దేవునికి విరోధంగా చేసినప్పటికీ అక్కడ రాయబడిన మాట 19వ వచనం చదువుదాం. ఇప్పుడు 19వ వచనము, నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై వారిని విసర్జించలే. 17వ వచనం చివరి భాగంలో కూడా మాట చెప్పాడు, నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును, సిద్ధమైన దేవుడవును, దయా వాత్సల్యతలు గలవాడును, దీర్ఘశాంతమును, బహు కృపయు గలవాడవయ్యుండి వారిని విసర్జింపలేదు. మనమైతే ఏం చేస్తాం? మనమైతే మనకు విధేయులు అవ్వట్లేదు. ఉదాహరణగా మన పిల్లలే మనకు లోబట్టలేదు అనుకోండి, ఏం చేస్తాం? వాళ్ళని ఎంత తిడతామంటే అంత కఠినంగా తిడతాం. విధేయులు అవ్వట్లేదు, కానీ దేవుడు అంటే వారిని ఏం చేయలేదంట? విసర్జించలేదంట. అద్భుతాలను జ్ఞాపం చేసుకోలేదు, అయినా దేవుడు వారిని ఏం చేయలేదంట? విసర్జించలేదంట. మనసు కఠినపరిచేసుకున్నారు, అయినా దేవుడు వారిని విసర్జించలేదు. తిరుగుబాటు చేశారు, విసుగు పుట్టించారు, కానీ దేవుడు వారిని ఏం చేయలేదు? విసర్జించే. కృప ఏమడ్డం వచ్చింది? కృప. కృప. నువ్వు దేవుని కృపను ఎరుగుదువా? దేవుని కృపను ఎరుగుదువా అంటే కృప నీ పాపములన్నిటినీ లేకపోతే నీ దోషములన్నిటినీ కూడా క్షమించగలిగేది దేవుని కృప. చాలామంది క్రైస్తవులు ఏమనుకుంటారంటే దేవుని కృపను చాలా తక్కువ అంచనా వేస్తారు. ఆ కృపకు హద్దులు లేవు. నువ్వు ఎంతగా పాడైనా ఆ కృప మరలా నిన్ను చేర్చుకునేదే ఆయన కృప. ఆ కృప ఎటువంటిదండి? నిన్ను చేర్చుకునేదే కృప. నిన్ను చేర్చుకుంటాడు ఆయన, నిన్ను త్రోసివేయడు ఆయన. వీరు ఎంతగా 5 రకములుగా ఆయన దుఃఖపరిచినప్పటికీ, 5 రకములుగా ఆయన బాధ పెట్టినప్పటికీ విసుగు పుట్టించేశారంట. అసలు ఎంత విసిగిపోయాడంటే చాలా విసిగిపోతూ వచ్చాడు దేవుడు. ఎన్నిసార్లు? ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్ని మార్లు ఆయన మీద తిరుగుబాటు చేశారో. కానీ అంటాడు భక్తుడు, నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై వారిని ఏం చేయలేదు? విసర్జించలే. ఈ దినాన పరిశుద్ధమైన బలలో పాల్పొందుతున్న నువ్వు నేను జ్ఞాపం చేసుకోవాల్సింది ఏంటంటే, మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీరు ఎరుగుదురా? ఆ కృప ఎంతో ఉన్నతమైనది. నువ్వు ఎంతగా దిగజారిపోయినా, ఎంతగా తొలగిపోయినా, ఎంతగా దూరస్తుడు అయిపోయినా ఆ కృప నిన్ను విడిచిపెట్టట్లేదు. ఆ మాట జ్ఞాపం చేయాలని నేను ఆశపడుతున్నాను. ఐగుప్తు నుంచి బయటకు వచ్చారే కానీ వీరు దేవునికి విరోధంగానే నిలబడుతూ వచ్చారు ఇశ్రాయేలు ప్రజలు. కానీ ప్రభు అంటే వారిని ఏం చేయలేదు? విసర్జన. మన జీవితంలో కూడా అనేక మార్లు దేవునికి విరోధంగా చేస్తాం, అనేక మార్లు దేవుని విసుగు పుట్టించాం, కోపం రేపాం, దేవునికి అవిధేయులమై దేవుడు చెప్పిన మాటను అంగీకరించగా దేవుని విసర్జించి ఎంతగా పాపం చేసామంటే అంతగా పాపం. కానీ ప్రభు యొక్క కృప విస్తారమైనది. ప్రభు యొక్క కృప ఎటువంటిది? విస్తారమైనది. ఒకవేళ ఇంకా దేవుని కృపను అర్థం చేసుకోకపోతే ఆ కృపగల దేవుడు ఇప్పటికి కూడా నీ కోసం నిలిచి పిలుస్తున్నాడు, నా దగ్గరికి రా, నిన్ను మరలా నేను సమకూరుస్తానని. నిన్ను మరలా ఏం చేస్తాడు ఆయన? సమకూరుస్తాడు. ఇక్కడ చూడండి, వారిని విడిచిపెట్టలేదంట, విసర్జించలేదంట. విసర్జించని దేవుడు ఆ కృప. చూడండి, ఒక మాట జ్ఞాపం చేసుకుందాము. కీర్తన 103వ అధ్యాయం, కీర్తన 103వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుకుందాం. కీర్తన గ్రంథము 103వ అధ్యాయం. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకొంచున్నాడు. నరుని ఆయువు గడ్డివలే ఉన్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును, దాని మీద గాలి వీచగా అది లేకపోను, ఆ మీదట దాని చోటు దానిని ఎరుగదు. ఇక్కడ మాట చూడండి, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడుతున్నాయి. ఏంటయ్యా, ఎందుకింత కృప నీకు?
ఎందుకు నాపై ఇంత కృప అంటే ఆయన అంటాడు, నువ్వు నిర్మింపబడిన రీతి నాకు తెలుసు. నువ్వు ఎటువంటి వాడివి? మంటోడివి. ఎవరు నువ్వు? మట్టి వాడవని, గడ్డి పువ్వులా నువ్వు ఉన్నావని ఆయన నీ మీద జాలి పడుతున్నాడంట. వీడు మట్టోడీడు, వీడి మీద గట్టిగా కనుక నేను ప్రెస్ చేస్తే కనుక వీడు నలిగిపోతాడు, నష్టపోతాడని దేవుడంట నిన్ను చాలా జాగ్రత్తగా కాపాడుతున్నాడంట, జాలి పడుతున్నాడు. కృప ఎందుకంటే నువ్వు మట్టోడివి, గడ్డి వంటి వాడివి, గడ్డి పువ్వు వంటి వాడివి. ఎంతసేపు పడుతుందంట? గాలి వీచగానే అది ఏమైపోద్దంట? లేకపోనంట. గాలి వీచగానే వెళ్ళిపోతావురా బాబు నువ్వు. అందుకనే తండ్రి వలె జాలి పడుతున్నాడు, తండ్రి వలె తన కృపను చూపిస్తాడు. నువ్వు నీ సంగతి అంతా తెలుసు, నీ మట్టి సంగతులన్నీ తెలుసు. మట్టి ఏం చేస్తుంది? మట్టి మంచి నీట్గా ఉండదు. మట్టి ఎలా ఉంటుంది? మట్టి మురికే. మట్టిలో ఏమంటుంది? మురికి. మట్టి మురికి. మట్టి సంగతులన్నీ కూడా ఆయన తెలుసు. అందుకే ఆయన ఏం చేస్తున్నాడంట? జాలి పడుతున్నాడంట. నువ్వెంత చేతకానడువో, నువ్వెంత అవిధేయుడువో, నువ్వెంత దౌర్భాగ్యుడువో, నువ్వెంత తప్పిపోయేవాడు అన్నీ ఆయన తెలుసు, అన్నీ ఆయన తెలుసు. మరి ఎందుకు కృప అంటే ఆయన తెలుసు కాబట్టి నీ మీద ఏం చూపిస్తున్నాడు? కృప ఆ కృప చేతనే మనల్ని ఏం చేస్తాడంటే ఆ కనాను దేశం అనగా పరలోక రాజ్యము చేర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కృపగల దేవుడు అండి ఆయన. కృపగల దేవుడు అంటే తప్పులు చేయమని కాదు అర్థం. ఒకవేళ పొరపాటున తప్పులు చేసినా, లేకపోతే పొరపాటున విధేయత చూపించలేకపోయినా, పొరపాటున విసుగు పుట్టించినా, తిరుగుబాటు చేసినా, మరలా ఈ కృపగల దేవుడు నీ మీద కోపంతో ఉండడు. కరుణగల దేవుడు కనుక నిన్ను క్షమిస్తాడు. కరుణగల దేవుడు కనుక నిన్నేం చేస్తాడు? ఆయన క్షమిస్తాడు. కాబట్టి ఆయన దగ్గరికి వచ్చేయి. పరిశుద్ధమైన బల్ల నీకు చెప్పేది ఏంటంటే, నేను నీ మీద కృపను చూపుతున్నాను. ఏం చూపుతున్నాను? కృపను చూపుతున్నాను. నేను కనుక జడ్జిమెంట్గా పెట్టుకుంటే, న్యాయం విధించాలనుకుంటే కనుక ఎవరు నిలబడతాడు? ఎవరు నిలబడరు. మహామహా మోషే, దావీదు, సమూయేలు ఎవరు కూడా నిలబడలేకపోతున్నారంటే దేవుని ఎదుట. ఎవరు కూడా ఏం చేయలేకపోతున్నారు? నిలబడలేకపోతున్నారు. వాళ్ళే నిలబడలేదు. మనం ఎక్కడ నిలబడతాం? ఎవడు నిలబడ్డో న్యాయం పెట్టుకుంటే కనుక, న్యాయం పెట్టుకుని చూస్తే కనుక, త్రాసులో చూస్తే కనుక ఒక్కడు లెక్కలోకి రాడు. కానీ ఆ దేవుడు ఏం చేస్తున్నాడు? త్రాసు పట్టుకోలేదు, కృపను చూపిస్తున్నాడు. ఏం చూపుతున్నాడు ఆయన? కృపను చూపుతున్నాడు. ఆయనకు తెలుసు మనం ఎటువంటి వారం, మట్టి వారమని, గడ్డి పువ్వు వంటి వారమని తెలుసు కనుక ఆయన జాలి పడతాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లుగా మన ఎడల ఏం చేస్తున్నాడు? ఆయన జాలి, కృప చూపుతున్నాడు, కృప చూపుతున్నాడు, కృప చూపుతున్నాడు. కాబట్టి కృపగల దేవుడు ఆయన. ఆయన ఎవరైనా కృపగల దేవుడు. ఇప్పుడు మరలా నెహెమ్యా గ్రంథంలోకి వచ్చేయండి. కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుని ప్రభు యొక్క బలలో పాల్పొందుతాం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము చూద్దాం. ఇప్పుడు 19వ వచనం చూద్దాం. 19వ వచనం చూద్దాం. విసర్జింపలేదు. ఇక్కడ ఒకసారి ఆగండి. ఇక్కడ ఆయన కృప కలిగిన వాడై వాడిని ఏం చేయలేదంట? విసర్జింపకుండా వారికి చేసిన మేలులు చూడండి. వారికి చేసిన మేలు మొదటిది చదవండి. ఇప్పుడు పూటకు పగలు మేఘస్తంభమును, దారిలో వారికి వెలిగించుటకై రాత్రి అగ్నిస్తంభమును వారిపై నుండి వెళ్ళిపోక నిలిచెను. అగ్నిస్తంభము మేఘస్తంభం వారి దగ్గర నుంచి వెళ్ళిపోలేదంట, అక్కడే నిలిచిందంట, వారితోనే ఉందంట. ఎప్పటి వరకు వెళ్ళింది అగ్నిస్తంభం మేఘస్తంభము? కనాను దేశములో ప్రవేశించేంతవరకు. ఎప్పటి వరకు అండి? అంటే దేవుడు వారిని విడిచిపెట్టేలేదు. పొండ్రా మీరు ఎట్టా పోతారో పొండి అని చెప్పలేదు. పగలు మేఘస్తంభం గాను, రాత్రి అగ్నిస్తంభం గాను వారితోనే ఉండి నడిచాడంట. కృపగల దేవుడు నిన్ను విడిచిపెట్టడు, నీ తోడై ఉంటాడు. కృపగల దేవుడు ఏం చేయడు? నిన్ను విడిచిపెట్టాడు, నీ తోడై ఉంటాడు, నీ తోడై ఉంటాడు. నువ్వు అనుకున్నా నన్ను విడిచిపెట్టేస్తాడు దేవుడు, విడవడు. ఒక్కసారి రక్షణ పొందిన తర్వాత నిన్ను ఆయన విడవడు, కృప చూపుతూనే ఉంటాడు. ఎంతవరకు అంటే అంతవరకు చూపుతాడంట. ఎంతవరకు చూపుతాడు? అంతవరకు చూపుతాడు. అంతవరకు కూడా నువ్వు ఆయన కృపను పొందుకోగలిగితే కనుక, లేకపోతే ఆ కృపను నమ్ముకొని వెనక్కి రాగలిగితే కనుక కృపగల దేవుడు నిన్ను ఏం చేయగలుగుతాడు? సమకూరుస్తాడు. ఇక్కడ అగ్నిస్తంభం పోలేదు, మేఘస్తంభము పోలేదు, వెలిగిచ్చేది పోలేదు, నీడిచ్చేది పోలేదు. ఆ దేవదేవుడు వారిని విడిచిపెట్టలేదు, నిన్ను నన్ను కూడా విడిచిపెట్టడు.
నన్ను కూడా ఏం చేయడు ఆయన? విడిచిపెట్ట. నేను ఒక్క మాట చెప్తాను ఏంటంటే, యూదా ఇస్కరియోతు యూదాకి ఆఖరి క్షణం వరకు కూడా ఛాన్స్ ఇచ్చాడు. ఎప్పటి వరకు ఛాన్స్ ఇచ్చాడు? ఆఖరి క్షణం, లాస్ట్కి ఇక రొట్టె విరిచి ఇచ్చేటప్పుడు కూడా అంటాడు, యూదా ఇదిగో తీసుకొని తిను. ఎందుకు ఇస్తున్నాడు అంటే, అప్పుడన్నా రొట్టె తినన్నా ఏం పొందుతాడు? ఇది నా శరీరం అయ్యా, ఇది నా రక్తం అయ్యా అని ఇస్తున్నప్పుడన్నా తిని త్రాగి మారు మనసు పొందుతాడేమో అని ఆఖరి ఛాన్స్ ఇచ్చాడు. ఎవరికి? యోధా. ఒకవేళ కనుక యోధా కనుక పశ్చాత్తాపడి ఉంటే ఈ దినాన అపోస్తుల 12 మందిలో యోధా కూడా ఒకడయ్యి ఉండేవాడు. ఎందుకంటే ఈ కృపగల దేవుని కృప ఎంత ఉన్నతమైందంటే అప్పగించిన యోధాను కూడా ఏం చేయగలదు? క్షమించగలదు. అంత కృప అయింది. అయితే యోధా తప్పిపోయాడు, రాలేకపోయాడు వెనక్కి. నన్ను క్షమించు బ్రవా అని ఒక మాట అని ఉంటే ఎంత గొప్పగా ఉన్నావు. పేతురు పశ్చాత్తాపడ్డాడు, యోధా ఏం పడలేదు, పశ్చాత్తాపడ్డాడు కానీ ప్రభు దగ్గర పశ్చాత్తాపడలేదు. ఎక్కడ పశ్చాత్తాపడ్డాడు? ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి నేను నిరపరాధ రక్తం అప్పగించాను, అక్కడ కాదు. ఎక్కడ పశ్చాత్తాపడాలి? ప్రభు దగ్గర. నువ్వు ఏ అపరాధం చేసినా పశ్చాత్తాపడు, నిన్ను విడవని దేవుడు నిన్ను క్షమిస్తాడు. తర్వాత రెండవదిగా చదవండి 19 తర్వాత 20 వచ్చిన ఉపకారాత్మను దయచేసితివి, నీవిచ్చిన మన్నాను ఇక మానలేదు, వారి దాహమునకు ఉదకమిచ్చితివి. ఏమంటున్నాడు? ఇప్పుడు అంతవరకు ఇచ్చాడు, మన్నాను ఇచ్చాడు, బండను నీరు ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు వారు తిరుగుబాటు చేశారు కాబట్టి నేను మీకు ఆహారం ఇవ్వను, నీరు ఇవ్వను అంటే ఏంటి పరిస్థితి? ఎక్కడున్నారు వాళ్ళు? అరణ్యంలో ఉన్నారు. ఒకవేళ కొన్ని రోజులు మానేసాడు అనుకో, ఉపవాసం ప్రకటించేసాడు అనుకో, ఏమైపోయాను? నాశనం అయిపోయిన వాళ్ళందరూ కూడా. వాళ్ళందరూ ఏమైపోతారు? నాశనం అయిపోతారు. కానీ దేవుడు ఏం చేయలేదంట, మన్నాను ఇయ్యక మానలేదు, దాహమునకు. చూడండి, అంటే తన యొక్క సమృద్ధి అయిన దానిని ఇవ్వకుండా మానలేదు. 21 అంటాడు, నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా వారిని 40 సంవత్సరంలో పోషించా. ఏం కాలేదంట? ఏమీ తక్కువ కాలే. ఎక్కడ? అరణ్యములో ఏం కాలేదు, తక్కువ కాలేదు, పోషించాడంటే దేవుడు. ఎంత గొప్ప సంగతి! విడిచిపెట్టేశారు కదా, తిరుగుబాటు చేశారు కదా, ఆయన కోపం పుట్టించారు కదా, విసుగు పుట్టించారు, అయినా కానీ కృపగల దేవుడు చూడండి వారిని పోషించుట మానలేదు, ఏమీ తక్కువ చేయలేదంట. తర్వాత అంటాడు 21లోనే ఉంది, వారి వస్త్రములు పాతగిలిపోలేదు, వారి కాళ్ళకు వాపు రాలేదు. అంటే చూడండి, వస్త్రములు పాతగిలలేదు, కాళ్ళకేం రాలేదు, వాపు రాలేదు. అంటే వారు వేసుకున్న వస్త్రం అంటే వారికి ఏ కొదువ రానివ్వలేదు, అంతేకాదు ఏ అనారోగ్యం కూడా రాలేదంట. ఏ అనారోగ్యం కూడా వారికి దరిచేరలేదు. తర్వాత చూడండి 22వ వచనం అంటాడు, అంతేకాదంట, ఏమిచ్చాడంట, ఇదియుగాక రాజ్యములను జనములను వారికి అప్పగించావు. చాలండి, జనములను రాజ్యాలను ఇచ్చాడంట. ఇదేంటయ్యా, నిన్ను విడిచిపెట్టేశాం కదా, నీ మీద తిరుగుబాటు చేశా, అయినా కానీ కృపగల దేవుని కార్యములు చూడండి, తర్వాత అంటాడు ఐదోదిగా ఇంకా ఎక్కడుందంటే ఆకాశ 23వ వచనంలో ఉంది, ఆకాశ నక్షత్రములంత విస్తారంగా వారిని విస్తరింపజేశాడంట. అంటే కృప ఏమవలేదు, వారిని విడిచిపెట్టలేకపోయింది. కృపగల దేవుడు యేసుక్రీస్తు కృప నువ్వు ఎరుగుదువా, అది నిన్ను విడిచిపెట్టదు. కృపను ఎరిగితే కనుక కృపనే పట్టుకుని ఉంటా. నువ్వు దేని మీద ఆధారపడేవి? ప్రభువా నీ కృప నాకు చాలయ్యా, అయ్యా నీ కృప నాకు చూపించాయా చాలు, నీ కృప అంటే చాలయ్యా, ప్రతి సంగతి కూడా నాకు మెరుగుగా అనుగ్రహించబడుతుంది. 5 సంగతులు వారికి ఆశీర్వాదంగా తిరిగి వచ్చినాయి. 5 విధాలుగా తిరుగుబాటు చేశారు, కానీ దేవుడు కృప ఏం చేసిందంట, 5 రకాలుగా వారికి ఆశీర్వాదం ఇచ్చింది. ఆకాశ నక్షత్రం వల్ల చేసిన. తర్వాత 25వ వచనం అంటాడు, అప్పుడు వారు ప్రాకారం గల పట్టణములను ఫలవంతములైన భూమిని స్వాధీనపరుచుకొని సకలమైన పదార్థంతో నిండిన ఇండ్లను, తవ్విన బావులను, ద్రాక్ష తోటలను, బహు విస్తారంగా ఫలించు చెట్లను వశపరుచుకొని అలాగున వారు తిని తృప్తి పొంది మదించి నీ మహోపకారమును బట్టి బహుగా సంతోషించిరి. వారంట ఏమయ్యారంట, అన్నీ స్వాధీనపరుచుకున్నాడు, ఎన్నో గొప్ప స్వాధీనపరుచుకున్నాడు. ఆయన ఉపకారం బట్టి బహుగా
సంతోషించారంట. ఇప్పుడు ఆలోచించండి, తిరుగుబాటు చేసిన వారికి ఎంత కృప ఉంటే, తిరుగుబాటు చేసిన వారిని ఎంత ఆశ్రయిస్తే ఆయనకు లోబడితే ఇంకెంత ఉంటుంది అంటారు? తిరుగుబాటు చేసిన వాళ్ళకే ఎంతగా ఆశ్రయిస్తే ఆయనకు లోబడి, ప్రభువా నీ కృప చాలు ప్రభువా, నీ కృపే కావాలి ప్రభువా, నీ కృపలో నన్ను జ్ఞాపం చేసుకో ప్రభువా అంటూ ఆయన మీద ఆధారపడితే ఆశీర్వాదం ఎలా ఉంటుంది, ఆ ఐశ్వర్యం ఎలాగుంటుంది, ఆ జీవం ఎలాగుంటుంది, ఆ మహిమ ఎలాగుంటుంది ఆలోచించుకోవాలి. నువ్వు ఈ దినాన్న పరిశుద్ధమైన బలలో పాలు పొందుతున్నావు కదా, బలలో పాలు పొందేటప్పుడు ఒకటి జ్ఞాపం చేసుకో, ప్రభువా ఏం లేకపోయినా పర్లేదు కానీ నీ కృపను మాత్రం నాకు దూరం చేయకయ్యా. కృపను దూరపరుచుకున్న వారు ఉన్నారు. సౌలు కృపను ఏం చేసుకున్నాడు? ఆయన పోగొట్టుకున్నాడు. ఎందుకంటే లోబడలేదు. దావీదు కృపను పొందుకుంటూ వచ్చాడు. ఎంతో ఆశీర్వాదం. ఆ కృప గల దేవుడు నిన్ను ఆశ్రయించాలని కోరుతున్నాడు. విరోధంగా ఉండమని కాదు అర్థం. ఆ కృపను జ్ఞాపం చేసుకుని ఆయన దగ్గరకు వచ్చి లోబడతావని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుని ఎంతగా విసిగించావో చాలిక, దేవుని ఎంత దుఃఖపెట్టావో చాలిక, నీ పాపముల చేత, నీ అపరాధముల చేత, లేకపోతే నీ ఇష్టానుసారమైన కార్యముల చేత దేవుని ఇబ్బంది పెట్టావేమో చాలిక. దేవుని దగ్గరకు వచ్చే దేవుడు నిన్ను దీవించాలని కోరుతున్నాడు. కృపగల దేవుడు నిన్ను విడవడు. కానీ ఆయన మీద ఆధారపడితే ఆశీర్వాదం ఇంకా ఇంకా వేరే విధంగా ఉంటుంది. కాబట్టి ఆ కృపను జ్ఞాపం చేసుకుందా. ఆ కృపను జ్ఞాపం చేసుకుంటూ ప్రభు యొక్క బలలో మనము పాల్పొందుతూ వస్తాం. రండి, తల్ల వంచండి, కళ్ళు మూసుకోనండి.